విశాఖలో ప్రధాని నరేంద్ర మోడీ రోడ్ షో కొనసాగుతోంది. ఆ రోడ్ షో వాహనంలో ప్రధాని మోడీతో పాటు ఏపీ సీఎం చంద్రబాబు ఒకవైపు, మరొక వైపు డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ కూడా కనిపిస్తున్నారు. వెనక వైపు పురంధేశ్వరి కూడా ఉన్నారు. ప్రజలకు అభివాదం చేస్తూ ముందుకు వెళ్తూ ఉన్నారు. రోడ్డుకి ఇరువైపులా పెద్ద సంఖ్యలో మనకు జనం కనిపిస్తున్నారు. ప్రధానికి ఘన స్వాగతం పలుకుతున్నారు. పూలు చల్లుతూ అభిమానం చాటుకుంటున్నారు అక్కడున్నటువంటి జనం. అలాగే జై మోడీ నినాదాలతో హోరెత్తిస్తున్నారు. సిరిపురం జంక్షన్ దగ్గర మొదలైనటువంటి ప్రధాని రోడ్ షో ఏయూ ఇంజనీరింగ్ కాలేజ్ గ్రౌండ్స్ వరకు కూడా జరుగుతుంది. ఏయూ ఇంజనీరింగ్ కాలేజ్ గ్రౌండ్స్ లో బహిరంగ సభలో ప్రధాని మోడీ పాల్గొంటారు. అలాగే వర్చువల్ గా పలు ప్రాజెక్టులకు అక్కడ శంకుస్థాపనలు, ప్రారంభోత్సవాలు చేస్తారు నరేంద్ర మోడీ. ఇదే అంశానికి సంబంధించి మరిన్ని అప్డేట్స్ అందించడానికి మా ప్రతినిధి రవిచంద్ర లైవ్ లో జాయిన్ అవుతున్నారు. రవిచంద్ర, ప్రస్తుతం రోడ్ షో ఎక్కడి వరకు వచ్చింది? ఇంకా ఎంత సమయం పట్టే అవకాశం ఉంది ఏయూ కాలేజ్ గ్రౌండ్స్ కి చేరుకోవడానికి? వేలాదిగా తరలి వచ్చిన ప్రజల అభివాదాల మధ్య ప్రధాని నరేంద్ర మోడీ రోడ్ షో నెమ్మదిగా కొనసాగుతోంది. ప్రస్తుతం ఏయూ మెయిన్ గేట్ దాటుకుని జలవిహార్ భవన్ దాటుకుని వెళ్తున్నారు. మరికొన్ని నిమిషాల్లో, అంటే మరో 10-15 నిమిషాల సమయం పట్టే అవకాశం ఉంది. నేరుగా నరేంద్ర మోడీ కాన్వాయ్ డయాస్ వరకు వెళ్తుంది కాబట్టి, ఆయన రోడ్ షో చేస్తున్న వాహనం డయాస్ వరకు వెళ్తుంది కాబట్టి మరో 15 నిమిషాల సమయం పట్టే అవకాశం ఉంది. ప్రస్తుతం నరేంద్ర మోడీ ప్రజలకు అభివాదాలు చేసుకుంటూ కదులుతున్నారు. చివరి వరకు కూడా, అంటే ప్రాంగణంలోకి వెళ్లే వరకు కూడా భారీగా అటువైపు ఇటువైపు రెండు వైపులా కూడా వేలాది మంది ప్రజలు వెయిట్ చేస్తున్న పరిస్థితి ఉంది. వారందరికీ కూడా అభివాదం చేసుకుంటూ ప్రధాని వెళ్తున్నారు. దాదాపు 6:45 వరకు కూడా ప్రధానమంత్రి ఏయూ వేదికలోనే ఉండబోతున్నారు. అక్కడే అనేక ప్రాజెక్టులకు సంబంధించి ప్రధానంగా 2,08,000 కోట్ల రూపాయల ప్రాజెక్టులకు సంబంధించి శంకుస్థాపనలు, భూమి పూజలు చేస్తున్నారు. ఓవరాల్ గా ఈ పర్యటన అనేది ఒక గేమ్ చేంజర్ గా పోతుంది. ఉత్తరాంధ్ర అభివృద్ధికి ఒక నమూనాగా ఈ పెట్టుబడులు రాబోతున్నాయి. అభివృద్ధి సాధ్యమవుతుంది అనేది ఒకటి ప్రధానమైన అంశం. అలాగే విశాఖ కేంద్రంగా రైల్వే జోన్ హెడ్ క్వార్టర్స్ నిర్మాణం అనేది చాలా కాలంగా ఎదురు చూస్తున్న అంశం. దానికి సంబంధించి 149 కోట్ల రూపాయలతో ప్రధాని శంకుస్థాపన చేస్తారు. వీటన్నిటితో పాటుగా రోడ్డు, రైలు కనెక్టివిటీకి సంబంధించి అనేక ప్రాజెక్టులు ఉన్నాయి. ఓవరాల్ గా 2,08,000 కోట్ల రూపాయల ప్రాజెక్టులను ఈరోజు విశాఖ పర్యటనలో ప్రధాని శంకుస్థాపన చేస్తుండగా, అన్నిటికన్నా ప్రధానమైంది 1,85,000 కోట్ల రూపాయల గ్రీన్ హైడ్రోజన్ ప్రాజెక్ట్. ఇది అనకాపల్లి జిల్లా పూడిమరక దగ్గరలో ఏర్పాటు చేస్తున్న ఈ గ్రీన్ హైడ్రోజన్ ప్రాజెక్ట్ అనేది దేశ ప్రగతికి చాలా కీలకంగా కేంద్రం భావిస్తోంది. ఎన్టీపీసీ, ఆంధ్రప్రదేశ్ జనరేషన్ కార్పొరేషన్ సంయుక్తంగా ఈ ప్రాజెక్టును చేపట్టాయి. దాదాపు 1,200 ఎకరాల్లో ఏర్పాటు చేస్తున్న ఈ భారీ గ్రీన్ హైడ్రోజన్ ప్రాజెక్ట్ ద్వారా దాని నుంచి వచ్చే బై ప్రొడక్ట్స్ ద్వారా గ్రీన్ ఎనర్జీని అందించడంతో పాటు దానికి ఉండే యాక్సిలరీ యూనిట్స్ కూడా అభివృద్ధి చెందుతాయి. ఓవరాల్ గా 1,00,000 మందికి ప్రత్యక్షంగా ఉపాధి దొరికే అవకాశం ఉందనేది కేంద్రం, రాష్ట్ర ప్రభుత్వాలు చెప్తున్నాయి. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ప్రధాని 2 లక్షల పైచిలకు కోట్ల రూపాయల పెట్టుబడులను తీసుకుని ఆంధ్రప్రదేశ్కి రావడంతో అదే జోష్ను, అదే గ్రాట్యూడ్ను ప్రజల నుంచి చూపించేందుకు వేలాది మందిని తీసుకొచ్చి ఈరోజు బహిరంగ సభ నిర్వహిస్తున్నారు. అందులో భాగంగానే ఒక భారీ రోడ్ షో కూడా ఆర్గనైజ్ చేశారు. ఆ రోడ్ షోలో ప్రధాని చాలా ఉత్సాహంగా పాల్గొన్నారు. ప్రధాని వెంట ముఖ్యమంత్రి, ఉప ముఖ్యమంత్రి కూడా పాల్గొని ముందుకు కదిలిన దృశ్యాలు చూస్తున్నాం. వేలాది మంది ప్రధానికి స్వాగతం చెప్పి వారిని డయాస్ తీసుకెళ్తున్నారు. మరికొద్ది సేపట్లో ప్రధాని బహిరంగ సభ వేదికపైకి చేరుకుంటారు. బహిరంగ సభ కొనసాగుతుంది. బహిరంగ సభ వేదిక మీద ప్రధాని ఎటువంటి ప్రసంగం చేస్తారు, ఆయన ఎటువంటి భరోసా ఈ రాష్ట్రానికి ఇస్తారనేది ప్రధానమైన అంశం. ఆర్థిక లోటుతో ఉంది. ఒక విధంగా ఆర్థికంగా కేంద్ర ప్రభుత్వ సహాయం సహకారాలతోనే ప్రభుత్వం రన్ అవుతుందని రాష్ట్ర ప్రభుత్వం చెప్తున్న తరుణంలో కేంద్ర ప్రభుత్వం నుంచి ఎటువంటి భరోసా లభించబోతోందనేది ఇప్పుడు రాజకీయ వర్గాలు చాలా ఉత్కంఠగా ఎదురు చూస్తున్నాయి. ఇప్పుడు ప్రభుత్వానికి సంబంధించినంత వరకు, రాష్ట్ర ప్రభుత్వానికి అలాగే విశాఖపట్నానికి సంబంధించి కానీ లేదా రాష్ట్రానికి సంబంధించి విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ అనేది చాలా కీలకమైన ప్రాజెక్టు. విశాఖపట్నం స్టీల్ ప్లాంట్కు ఇప్పటికిప్పుడు ఉద్దీపన కల్పిస్తే తప్ప అది తిరిగి అంటే బతికి బట్టగట్టే పరిస్థితి లేని వాతావరణం ఉంది. ఆర్థికంగా నష్టాల్లో ఉంది కనుక దానిని రివైవ్ చేసేందుకు 15 నుంచి 17,000 కోట్ల రూపాయల నిధులు కేంద్ర ప్రభుత్వం సమకూర్చుందనే ఒక ఊహాగానాలు కావచ్చు, లేకపోతే పీలర్స్ వస్తున్న నేపథ్యంలో ప్రధానమంత్రి తన పర్యటనలోనే ఆ ప్రకటన చేస్తారా, లేకపోతే తర్వాత కేంద్ర ప్రభుత్వం దీనికి సంబంధించిన ఏదైనా స్పష్టత ఇస్తుందనేది మాత్రం ప్రస్తుతం ఉత్కంఠగా ఎదురు చూస్తున్న పరిస్థితి. ఓవరాల్ గా ఈ రోజు జరుగుతున్న ప్రధానమంత్రి పర్యటన కావచ్చు, బహిరంగ సభకు సంబంధించినంత వరకు చాలా అంచనాలు ఉన్నాయి. కూటమి పార్టీలు చాలా ఆశలు పెట్టుకున్న పరిస్థితుల్లో ప్రధాని తన స్పీచ్ లో ఏం చెప్పబోతున్నారనే ఉత్కంఠ కోసం అందరూ ఎదురు చూస్తున్న పరిస్థితి కనిపిస్తోంది.